ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. అవును, ఒకే ఒక ఐడియా కబీర్ బిస్వాస్ జీవితాన్ని మార్చేసింది. అయితే దాని వెనుక ఎంతో శ్రమ, కృషి, పట్టుదల ఉన్నాయి. వాట్సాప్ గ్రూపుతో మొదలుపెట్టి దాన్ని స్టార్టప్ కంపెనీ డంజోగా మార్చి అపర కుబేరుడు ముఖేష్ అంబానీ దృష్టిలో పడ్డారు. కొన్నాళ్లు బాగానే నడిచినా ఆ తర్వాత మొదలైన ఆర్థిక కష్టాలు కంపెనీ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేశాయి. డంజో కో-ఫౌండర్ అయిన కబీర్ బిస్వాస్ 1984లో పుట్టారు. 19 ఏండ్ల వయసులోనే తండ్రిని కోల్పోయారు. వారసత్వంగా భారీగానే ఆస్తులు రావడంతో వ్యాపారం మొదలుపెట్టారు. తల్లి ప్రోత్సాహం కూడా ఉండడంతో బిజినెస్లో రిస్క్ తీసుకున్నారు. 2004లో ముంబై యూనివర్సిటీ నుంచి BE కంప్యూటర్స్ కంప్లీట్ చేసిన కబీర్ 2007లో నర్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి MBA సర్టిఫికెట్ అందుకున్నారు. MBA కంప్లీట్ అయిన వెంటనే కబీర్కు ఎయిర్టెల్ కంపెనీలో జాబ్ వచ్చింది. తన పనితీరుతో 2 ఏళ్లలోనే కీలక హోదాకు చేరుకున్న ఆయన ఆ తర్వాత వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్ లిమిటెడ్కు మారారు. అనంతరం Y2CF డిజిటల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్లో చేరి డిజిటల్ మీడియా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో హోపర్ పేరుతో కంపెనీ స్థాపించాడు. అది సక్సెస్ కావడంతో 2014లో హోపర్ను హైక్ కంపెనీ కొనుగోలు చేసింది. హోపర్ను విక్రయించిన తర్వాత కబీర్కు వచ్చిన ఐడియా డంజో. ప్రస్తుతం జనం కాలంతో పరుగులు పెడుతున్నారు. పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఉరుకులు పరుగుల జీవితమే. ఈ బిజీ ప్రపంచంలో రోజువారీ ఎదురవుతున్న ఇబ్బందులెన్నో. వాటిని పరిష్కరించే ఆలోచనతో గ్రోసరీ డెలివరీ స్టార్టప్ డంజోను అందుబాటులోకి తెచ్చారు కబీర్. 2015 జనవరిలో బెంగళూరు సిటీలో డంజో సర్వీస్ షురూ అయింది. ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి అందులోనే ఆర్డర్స్ తీసుకునేవారు. డంజో డెలివరీ స్టాఫ్ యాక్టివిటీని అందులోనే ట్రాక్ చేసేవారు. ఆ తర్వాత డంజో యాప్ అందుబాటులోకి తెచ్చారు. అలా వాట్సాప్ గ్రూపుతో మొదలైన డంజో ప్రస్థానం ఇంతింతై వంటింతై అన్నట్లు అంచెలంచెలుగా ఎదిగింది. కంపెనీ టర్నోవర్ 6,400 కోట్లకు చేరింది. తొలుత డంజో డెలివరీ సర్వీసులు బెంగళూరుకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత ఢిల్లీ, గురుగ్రామ్, పూణే, చెన్నై, జైపూర్, ముంబై, హైదరాబాద్ నగరాలకు విస్తరించాయి. ఈ క్రమంలోనే 2017లో గూగుల్ కంపెనీ నుంచి ఫండింగ్ పొందిన మొట్టమొదటి ఇండియన్ టెక్ కంపెనీగా డంజో వార్తల్లో నిలిచింది. 2022 జనవరి నాటికి కంపెనీ దాదాపు 5,800 కోట్లు సేకరించింది. రిలయన్స్ రీటైల్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ డంజోపై నమ్మకంతో దాదాపు 1,600 కోట్ల ఫండింగ్ చేశారు. కబీర్తో పాటు అంకుర్ అగర్వాల్, దల్వీర్ సూరి, ముకుంజా పార్ట్నర్స్గా డంజో ప్రారంభించారు. అయితే 2022 నుంచి కంపెనీకి కష్టాలు ప్రారంభమయ్యాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో డంజోకు 1,800 కోట్ల నష్టం వచ్చింది. అంతకుముందు ఏడాది కన్నా ఇది 288% ఎక్కువ. దీంతో కంపెనీకి కో-ఫౌండర్స్లో ఒక్కొక్కరు తప్పుకున్నారు. CEO, ఫైనాన్స్ హెడ్ సడన్గా రిజైన్ చేయడంతో కంపెనీ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఇరుక్కుపోయింది. అయినా కబీర్ ఏమాత్రం పట్టువదలని విక్రమార్కుల్లా ఆత్మవిశ్వాసంతో కంపెనీని ముందుకు తీసుకెళ్లేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నారు.